హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. కరివేపాకు మొక్క ఇంట్లో గుబురుగా ఎలా పెంచుకోవాలనేది నేను ఈ వీడియోలో మీకు చిన్న టిప్స్ అనేవి చెప్తాను. ముందుగా కరివేపాకు మొక్కలో పైన ఇలా పెరిగినప్పుడు చిగుర్లు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా టిప్స్ అన్నీ కూడా విరిచి పడేసేయాలండి. ఈ టిప్స్ అన్నీ విరిచి పక్కకు పడేసేయడం వల్ల ఈ కొమ్మలు అనేవి ఇంకా గుబురుగా పెరిగే అవకాశాలు ఉంటాయి. మనము సాయిల్లో అయితే సాయిల్ మిక్చర్ అనేది చేసుకోవాలి. డైరెక్ట్ నేలపైన పెట్టే వాళ్ళకైతే సాయిల్ మిక్చర్ అవసరం లేదు. ఒక కింద గడ్డి అవి ఏమీ లేకుండా చూసుకొని మనము మొక్క మొదట్లో కొంచెం లూజ్ చేసుకొని కొంచెం యూరియా అందిస్తే సరిపోతుంది. దీనికి వాటరింగ్ కూడా మనం వేయకపోయినా కూడా కరివేపాకు మొక్క వేర్లు అనేవి లోపలికి పాతుకొని పోయి ఉంటాయి కాబట్టి లోపల ఉన్న నీటిని అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఇలా పైన టిప్స్ విరిచేస్తే మాత్రం మనకి మొక్క గుబురుగా పెరుగుతుంది. కొమ్మలు పైనవి టిప్స్ కన్నీ కట్ చేస్తే మాత్రం గుబురుగా పెరుగుతుంది.